ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ ఎన్టీఆర్ జిల్లాలో పర్యటించనున్నారు. నందిగాంలో నిర్వహించే బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొననున్నారు. చంద్రలపాడులో నిర్వహించే బహిరంగ సభలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ఇప్పట్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ జిల్లా పర్యటనకు వెళ్ళబోతున్నారు. బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొనేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగానే అధికార యంత్రాంగం ఇప్పటికే అప్రమత్తమైంది. మరి కాసేపట్లోనే ఆయన ఉండవల్లి నివాసం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో బయలుదేరతారు. మూలపాడులో ఏర్పాటు చేసినటువంటి వేదిక వద్దకు ఆయన చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా అంబేద్కర్ రెసిడెన్షియల్ స్కూల్ కి వెళ్తారు. మూలపాడులో ఉన్నటువంటి అంబేద్కర్ రెసిడెన్షియల్ స్కూల్ ని సందర్శిస్తారు. రెసిడెన్షియల్ స్కూల్ నుంచి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో ముఖాముఖి ఉంటుంది. ఆ తర్వాత ప్రజావేదిక నిమ్మతోటలో ముప్పాలలో ఉన్నటువంటి నిమ్మతోటలో ప్రజావేదిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రజావేదిక కార్యక్రమంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. అక్కడ బాబు జగజ్జీవన్ రామ్ సంబంధించినటువంటి పేరు మీద డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ల్యాప్టాప్స్ ను స్టూడెంట్స్ కి అందిస్తారు. అదేవిధంగా బాబు జగజ్జీవన్ రామ్ ఫౌండేషన్ స్టోర్ కూడా ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా ఫుట్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ కి సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమంలో కూడా ముఖ్యమంత్రి పాల్గొనబోతున్నారు. అక్కడి నుంచి నిమ్మతోటలో ఏర్పాటు చేసినటువంటి ప్రజావేదిక నుంచి బయలుదేరిన అనంతరం ఆయన ముప్పాల చేరుకుంటారు. వెయిట్ బ్రిడ్జ్ సైట్ లో చేరుకుంటారు. అక్కడ లోకల్ పార్టీకి స్థానిక పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలతో ఆయన పాల్గొంటారు. ఆయన సమావేశం నిర్వహిస్తారు. ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు. ముఖాముఖిలో పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గత ఎన్నికల్లో కష్టపడి పనిచేసినటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా పూర్తిగా ఆదుకునే విధంగా ముందుకు వెళ్లేటువంటి క్రమంలో భాగంగా ఎలాంటి కార్యాచరణ ఉండాలనే దానిపైన చర్చించబోతున్నారు. అందులో భాగంగానే ఆయన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలతో కూడా నిర్వహించేటువంటి సభలో పాల్గొంటారు. అక్కడే దాదాపుగా గంట సేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యకర్తలు నాయకులతో సమావేశమవుతారు. అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్, జిల్లా పార్టీకి సంబంధించిన నాయకత్వం ఉన్నటువంటి పరిస్థితులను గురించి కూడా ఆయన కార్యకర్తలు నాయకులతో చర్చిస్తారు. ఇందుకు సంబంధించి అధికార యంత్రాంగం కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. హెలికాప్టర్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వస్తున్నటువంటి నేపథ్యంలో హెలిపాడ్ ఏర్పాట్లతో పాటుగా స్థానికంగా కూడా జరిగేటువంటి సభలలో పాల్గొంటారు. అదేవిధంగా విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. కాబట్టి రాకపోకలకు సంబంధించినటువంటి ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి మీద స్వల్పకాలికంగా వాహనాలకు సంబంధించినటువంటి డైవర్షన్ కూడా చేపడుతున్నారు పోలీసులు. ఎందుకంటే ముఖ్యమంత్రి కార్యక్రమానికి పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు తరలి వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు కూడా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో పార్టీలకు అతీతంగా నాయకులు కార్యకర్తలు అభిమానులు కూడా వచ్చేటువంటి అవకాశం. సో ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జిల్లా పర్యటనలో ఉండబోతున్నటువంటి నేపథ్యంలో విజయవాడ హైదరాబాద్ కు సంబంధించినటువంటి జాతీయ రహదారి విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళేటువంటి వాహనాలను కూడా ప్రస్తుతం నందిగాం దగ్గర అదేవిధంగా టోల్ గేట్ పరిసర ప్రాంతాల్లో కొంతవరకు కూడా ముందు జాగ్రత్త చర్యగా అలర్ట్ చేశారు. మొత్తం మీద ఈ రోజు ఉదయం మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ జిల్లా బయలుదేరతారు. అక్కడ నిర్వహించేటువంటి బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు అదేవిధంగా మధ్యాహ్నం నుంచి పార్టీ కార్యకర్తల నాయకులకు సంబంధించినటువంటి సమావేశాల్లో కూడా ముఖ్యమంత్రి పాల్గొనేటువంటి అవకాశం ఉంది. ఇందుకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఖరారైంది. ఏర్పాట్లు కూడా దాదాపుగా పూర్తి అయ్యాయి. వరలక్ష్మి. రైట్ హరీష్, థ్యాంక్ యూ.